హాయ్ ఆల్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో మైసెల్ఫ్ జయప్రకాష్, నేను వీడియో ఎడిటింగ్ అండ్ మల్టీమీడియా ట్రైనర్ని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ పోర్ట్ఫోలియో కోసం అనమాట. ఈ 2026లో పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి కొన్ని టిప్స్ ఇస్తాను మీకు, అంటే ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఓకే, సో మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను వీడియో ఎడిటర్ని, ఓకే, కానీ ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం రాదు. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోర్ట్ఫోలియో ఈజ్ నాట్ అబౌట్ అ ఫోల్డర్స్ అండ్ వీడియోస్. సో ఈ సెషన్లో నేను మీకు స్టెప్ బై స్టెప్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇన్ 2026. ఓకే, లైక్ ఇండస్ట్రీ స్టాండ్ లెవెల్గా ప్రొఫెషనల్గా పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకొని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోర్ట్ఫోలియో ఒక ప్రూఫ్ అనమాట. ఓకే, సో దట్ యూ కెన్ హ్యాండిల్ వర్క్స్ అని చెప్పి ప్రూఫ్ అనమాట. సో దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ 2026 క్లయింట్స్ కానీ కంపెనీస్ కానీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఓకే, మీకు ఏ సర్టిఫికేట్ వచ్చింది అవన్నీ చెక్ చేయరు. దే విల్ చెక్ సింపుల్ పోర్ట్ఫోలియోస్. సో పోర్ట్ఫోలియో బేస్ చేసుకొని వాళ్ళు మీకు వర్క్స్ ఇవ్వడం కానీ మిమ్మల్ని హైర్ చేయడం కానీ జరుగుతుంటుంది. అండ్ అనదర్ వన్ ఏంటంటే, నాకు రెగ్యులర్గా స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, సార్ నా దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నది, ఓకే, ఇంకా నాకు క్లయింట్స్ లేరు, నన్ను ఏ కంపెనీ కూడా హైర్ చేసుకోవట్లేదు అంటే, దాంతో మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు వాళ్ళకి షో చేయాలి. ఓకే, మీ పోర్ట్ఫోలియో మీరు ఏం పెట్టుకోవాలంటే దాంట్లోని, సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో ఒకటి, ఒక ఇన్స్టా రీల్, యాజ్ వెల్ యూట్యూబ్ షార్ట్ ఒకటి, అండ్ అయినా ఒక బ్రాడ్కాస్టింగ్ కానీ లేదంటే ఇంటర్వ్యూ వీడియోస్ కానీ ఇలాంటివి మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి. సో సచ్ దట్ వాళ్ళకి మీ క్యాపబిలిటీ తెలుస్తుంది ఏంటంటే, సో మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు క్యాపబుల్ ఆఫ్ ఆల్ దీస్ ఫీల్డ్స్, అంటే ఆల్ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి మీరు ఎడిట్ చేయగలరు అని చెప్పేసి, సో దే కెన్ ఫీల్. ఓకే, సో పోర్ట్ఫోలియో ఏంటంటే లైక్ టాప్ వర్క్స్, మీరు చేసిన టాప్ వర్క్స్ అవి కొన్నైనా పర్లేదు. ఓకే, సో వాటిని అప్లోడ్ చేశారనుకోండి, సో దాన్ని బట్టి ఏంటంటే సచ్ దట్ ఎవరైనా వ్యూవర్ కానీ లేదంటే ఎవరైనా ఎగ్జామినర్ కానీ లేదంటే ఎవరు ఇంటర్వ్యూ అని చూస్తుంటే వాళ్ళు మెయిన్ ఎక్కువ వర్క్స్ పెట్టేశారనుకోండి, సో వాడే క్లమ్స్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్ మీరు చేసుకున్న బెస్ట్ వర్క్స్, అంటే ది బెస్ట్ అవుట్పుట్స్ అనమాట. ఓకే, సింపుల్ ఒక 10 to 12 సింపుల్ బెస్ట్ అవుట్పుట్స్ అప్లోడ్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఓకే, సో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలని చెప్పి, ఇంకా మీకు అడ్వాన్స్ టిప్స్ కానీ ఇంకా ప్రొఫెషనల్ ఇంకా ఎలా బిల్డ్ చేసుకోవాలని వాటి కోసం ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ కూడా పెట్టండి. ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను, దానికోసం మీకు టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.